అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేస్తే రైతులు ఆశించిన దిగుబడులతో అధిక లాభాలు గడించవచ్చని కృషి విజ్ఞాన కేంద్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ మాలతి అన్నారు. మహబూబాబాద్ జిల్లా జామండ్లపల్లి గ్రామ శివారులో అధిక సాంద్రత పత్తి సాగు విధానంపై రైతులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. అధిక సాంద్రత పత్తి సాగు విధానంలో సాళ్ల మధ్య 90 సెంటీమీటర్ల దూరంలో మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తనాలు నాటుకోవాలని రైతులకు సూచించారు. పోత ఖాతా ఒకేసారి రావడంతో ఒకేసారి పత్తిని తీయడంతో కూలీల కొరతను అధిగమించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కిషోర్, క్రాంతి కుమార్, రైతులు, రాశి సీడ్స్ అధికారులు పాల్గొన్నారు. 5 నుంచి 6 ప్యాకెట్లు తెచ్చుకొని దగ్గర వేయడం అంటే 90 ఇంటూ 15 సెంటీమీటర్లు. అది ఒకటేసారి పలిగి ఒకటేసారి దిగుబడి రావడం జరుగుతుంది. మనకు లేబర్ గానీ కూలీ ఖర్చు చాలా తక్కువ వస్తుంది. ఇట్లా ఒకటేసారి ఎకరానికి 5 నుంచి 6 ప్యాకెట్లు వేసుకోవాలి. గతంలో వేసినట్టు 1 కానీ 2 ప్యాకెట్లు వేసుకుంటే మనకు నవంబర్ కల్లా గులాబీ రంగు పురుగు అటాక్ అవుతుంది. రైతుకు లాస్ కావడం జరిగింది. కాబట్టి కేవీకి ఎమ్మెల్యేల మాలతి మేడను వాళ్ళు చెప్పడం జరిగింది. అందువల్ల నేను అధిక సాంద్రత పత్తి దగ్గర వేయడం, దిగుబడి కూడా బాగానే వచ్చింది. పర్వాలేదు. నేను గత 3 సంవత్సరాలు కాంచి వేస్తున్నాను. ఫస్ట్ 1 ఎకరం వేసుకున్నాను, తర్వాత 2, 3 ఇట్లా ఇప్పుడు 5 ఎకరాలు వేసాను. ఈ సంవత్సరం చాలా మాకు లాభదాయకంగానే ఉంది. ఏఐసిఆర్ నాగ్పూర్ ద్వారా స్పాన్సర్ చేయబడినటువంటి ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేయడం అనేది గత సంవత్సరం నుంచి ప్రోత్సహిస్తున్నారు. సో ఈ ప్రాజెక్టులో భాగంగా ఏంటంటే ఈ సంవత్సరం మన మహబూబాద్ జిల్లాకి దాదాపు 106 హెక్టార్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే 80% వరకు కూడా మనము ఈ పద్ధతిలో సాగు చేస్తున్నారు రైతాంగం. సో ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్లో ఏంటంటే ఈ పద్ధతిలో ముఖ్యంగా మనము ఎంకరేజ్ చేసేది అధిక సాంద్రత పద్ధతులు, అంటే 1 ఎకరంలో ఉండాల్సినటువంటి మొక్కల సంఖ్యని ద్విగుణీకృతం